ప్రైజ్ లార్డ్. ఋతు గ్రంథము 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులకును నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శనమిచ్చెనని ఆమె మోయాబు దేశములో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెండ్లి చేసుకొనుటకై ఇక కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మను నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో, నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దనియు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేనును నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోటను నేను మృతి నొందెదను. అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదరదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను.
గనుక నన్ను నయోమి అని అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెలితినని యెహోవా నన్ను రిత్తురాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నిన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో ఋతు గ్రంథము బెత్లెహేము 2వ చేరిరి. అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెవేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారు వెనక పొలములో వేరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాక అని చేను కోయువారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండినని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వానిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహమాగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనుచు వచ్చుచు ఆమెను అవమానపరచుకుడి. మరియు ఆమె కొరకు పిడికిళ్ళ పడవేసి
ఆమె ఏరుకొనినట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యావలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేను నేడు పని చేసితినో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మాననని అతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరనుచు వేరొక చేనిలో వారికి నీవు కనబడక పోవుట మంచిదనెను. కాబట్టి యావల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తూర్పారబట్టింప బోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమున గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పడుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పడుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పడుకొని ఉండెను. అతడు, నీవెవరివని అడుగగా, ఆమె, నేను రూతు అను నీ దాసురాలుని. నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాలు మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడను. మాట వాస్తవమే. అయితే నీవు నాకంటే సమీప బంధువుడొకడున్నాడు. ఈ రాత్రి ఉండుము.
ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపింపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరిపింటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధువుని ధర్మము జరిపించెదను. ఉదయము వరకు పడుకొనునని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పడుకొని ఒకనికొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగెనని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియచేసి, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యావలను నాకిచ్చెననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరిగెనో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. రూతు 4వ అధ్యాయము. బోయాజు పురద్వారమునద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవుచుండెను. గనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుట, నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాన్ని విడిపింపనల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు, నీ తరువాత వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు, నేను విడిపించెదనెను. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలు యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగింపుమని చెప్పెను. ఇశ్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏమనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తు, కిలియోనునకు మహ్లోనునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు
చనిపోయిన వాని పేరుట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులను నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారము నుండి నా ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పారేసు కుటుంబము వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు ఆ స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన మెషయ యొక్క తండ్రి. పేరేసు వంశావళి ఏదనగా పేరేసు హెబ్రోనును కనెను, హెబ్రోను రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నైసోనును కనెను, నైసోను కల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు మెస్సయ్యను కనెను, మెస్సయ్య దావీదును కనెను.